ప్రభునామములో వందనాలు. గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొన్ని విషయాలను మరి మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాటలు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, ఈ మధ్య కాలములో జైశాలి పీడి సుందర్రావు గారి కుమారుడు జాయింట్ డైరెక్టర్ గారు, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గారు యేసుక్రీస్తు వారి విషయంలో కొన్ని ఆ, కొన్ని పదాలను క్రైస్తవ లోకానికి లేకుంటే క్రీస్తుని అగౌరవపరిచేటటువంటి కొన్ని మాటలు మాట్లాడాడని మధ్య కాలంలో చాలామంది మరి ఈ తెలుగు రాష్ట్రాలలో అనేక వీడియోస్ కామెంట్ రూపంలో తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఇంతకి వివాదాస్పదమైనటువంటి ఆ యొక్క వాక్యాలు ఏం మాట్లాడాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే, యేసుప్రభుల వారు మరి భిక్షగాడు అన్నాడని యేసుప్రభుని, అలాగనే యేసుప్రభుల వారి స్థాయిని మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ మధ్య కాలంలో జైశాలి పీడి సుందరరావు గారి కుమారుడు, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ వారు ప్రసన్న బాబు గారు కొన్ని విషయాలని మరి యేసు ప్రభుల వారి విషయంలో అగర్వపరిచేటటువంటి, లేకపోతే ఆయన యొక్క ఆ స్థాయిని తగ్గించేటటువంటి కొన్ని పదాలు మాట్లాడాడని ఈ మధ్య కాలంలో అనేక మంది మరి దైవ సేవకులు మరి ప్రసన్న బాబు గారిని, అలాగనే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను, విశ్వాసులను, లేకపోతే అనేక మంది సేవకులను కించపరుస్తూ కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. అలా వీడియోలు చేసినటువంటి వారిలో మరి గమనించినట్లయితే మరి కర్నూలు పట్టణానికి చెందినటువంటి ఆర్ రాఘవేంద్ర అన్నటువంటి ఒక సహోదరుడు, అతడు కొన్ని విషయాలను ప్రభుల వారిని గురించి తక్కువ స్థాయిలో మాట్లాడాడని విమర్శిస్తూ, అలాగనే మరి అనేక విషయాల పట్ల ఆయా సందర్భాల్లో సహోదరుడు ఆర్ రాఘవేంద్ర గారు కొన్ని విషయాలను మాట్లాడుతూ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీని, అలాగనే ప్రసన్న బాబుని, జాయింట్ డైరెక్టర్ వారైనటువంటి ప్రసన్న బాబుని, పీడి సుందరరావు గారిని కొన్ని విషయాలు తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే బైబులు మరి ఎక్కడైతే ఇతడు నేర్చుకున్నాడో, ఆర్ రాఘవేంద్ర అన్నటువంటి కర్నూలు పట్టణానిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో మరి ఆ యొక్క సేవ చేస్తున్నటువంటి క్రైస్ట్ చర్చి సేవకులు, అల్లంపూరు గ్రామ వాస్తవ్యులు, ఇతడు మళ్ళీ అనేక సార్లు ఆయా సందర్భాల్లో మరి ఇలా విమర్శలు చేస్తున్నటువంటి వానిగా వింటూ ఉన్నాం. చాలాసార్లు విన్నాం. సహోదరుని ఎక్కువగా కాంట్రవర్షన్ చేయటానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు ఇతడు మరి సేవా జీవితంలో మరి నాతో పాటు కూడా కొంతకాలం కిందట మరి మేము కలిసి మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కొన్ని విషయాలను నేర్చుకొని మరి సేవా జీవితాన్ని కొనసాగిస్తూ అనేకమైనటువంటి విషయాలను బైబుల్ నుంచి వాక్యాలను బోధిస్తూ సేవ చేస్తూ ఉంటూ ఉండగా మరి ఇతడు
ఆ, ఇతడికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే స్టాండ్ లో ఉన్నా. ఎవరిని ఏ రకంగా తొందరపడి మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతోనే ఉన్నాము గాని మళ్ళీ ఇతడు రాఘవేంద్ర అన్నటువంటి ఇతడు ఆ కొన్నిసార్లు అవకాశవాదిగా మారిపోయి మరి ఆ ఏం చేస్తాడంటే మత శాఖలతో సంబంధించి ఆ సహవాసం చేస్తూ మత శాఖలలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును కొన్నిసార్లు వారి యొక్క సంబంధించినటువంటి సంఘాలను కూడా కొన్నిసార్లు ఆ ఏ సంఘమైనా ఏంటి అన్నటువంటి మాటలు మాట్లాడుతూ కొంతకాలం కిందట కొన్ని వీడియోస్ చూసాం. అయితే సరే ఏదో తన అవసరత కొరకు ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చేమోలే అన్నటువంటి విధానంతో ఉన్నాం. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఆ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి కొన్ని సంవత్సరాల కిందట కొన్ని పదాలను చాలా ఆ ఈ కర్నూలు మహానగర పట్టణ పరిసరాల ప్రాంతంలో ఇతడు చాలా అలజడి సృష్టించాడు. అంటే ప్రసన్న బాబు విషయంలో అయితేనేమి, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ విషయంలో అయితేనేమి, అలాగనే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థులు విద్యార్థుల పట్ల కానీ సంఘస్థుల పట్ల కానీ అనేక రీతిలుగా ఇతడు నోటికొచ్చినట్టు కూడా మాట్లాడాడు, మాట్లాడించాడు అనేక మందిని రెచ్చగొట్టి. అయితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడలేదు. సహోదరుడు ప్రేమపూర్వకంగా ఏదైనా మాట్లాడొచ్చేమో అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల్లో ఒక వీడియోను మాట్లాడి ప్రసన్న బాబు గారు మరి ఈ ఎంతకి మాట్లాడింది తప్పే అని యేసుప్రభుల వారి విషయంలో ప్రసన్న బాబు మాట్లాడినటువంటి ఆ యొక్క భిక్షగాడు అన్నటువంటి ఆ యొక్క పదాన్ని వెనక్కి తీసుకోవాలి అని వీడియో మాట్లాడుతూ, అలాగనే మరి అనేక మంది క్రైస్తవ్యంలో నుంచి నిన్ను వెలివేయటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాడు. అసలు ఇతడు ఎవరండి హెచ్చరించడానికి? ఇతనికి ఉన్న జ్ఞానం ఏ పాటిది? ఆలోచన చేయగలిగితే పిల్లరా, ఇతనికి ఎంత జ్ఞానం తెలుసు బైబిల్లో. కనుక సహోదరుడు తొందరపడి మాట్లాడకుండా ఉండాలని కొన్ని విషయాలను చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో మాట్లాడడం జరుగుతుంది. కనుక ఇతడు క్రైస్తవ్యమే ప్రసన్న బాబుని బ్యాన్ చేసే పరిస్థితుల్లోకి వచ్చావు అనేటటువంటి యొక్క హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడు ఇతడు? ఇతడు బైబుల్ తెలుసా? బైబుల్ తెలిసి మాట్లాడుతున్నాడా? ఇంతకీ ఇతడు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటటువంటి స్వభావము గలవాడు ఇతడు రాఘవేంద్ర అన్నటువంటి. కనుక ఇతడు ఎలా తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దుతున్నాడో కొన్నిసార్లు మనం చూద్దాం. ఇంతకీ భిక్షగాడు అన్నటువంటి యొక్క మాటని ప్రభుల వారిని మరి ఎలా తక్కువ చేశాడు అన్నటువంటి విషయాన్ని మరి మాట్లాడుతూ భిక్షగాడు అన్నటువంటి ప్రభుల వారిని యేసుక్రీస్తు వారిని మాట్లాడిన మాట మరి తండ్రి దగ్గర యాచించాడు, తండ్రి దగ్గర భిక్షం అడిగాడు అని మాత్రమే చెప్పాడు ప్రసన్న బాబు. ఏం చెప్పాడు? తండ్రిని అడిగాడు, తండ్రిని యాచించాడు అని చెప్పాడు. కానీ యేసుప్రభుల వారు భిక్షగాడన లోపల ఏదో ఆయన వీధులెంటునో రైల్వే స్టేషన్లను బస్ స్టాప్లలోనో రకరకాలుగా ఈ సమాజంలో వీధులను మళ్ళీ ఎత్తుకున్న భిక్షగాడు అని ఏమైనా అన్నాడా? అలా అన్నాడు అన్నట్టుంటే ఒక రెఫరెన్స్ ఒక వీడియో చూపించమని సహోదరుని. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుణ్ణి యాచించాడు. యాచన అన్నటువంటి పదానికి మనము డిక్షనరీలో కానీ అలాగనే గూగుల్లో వెళ్ళి మనం కొట్టినట్టయితే
ఏమర్థం ఇస్తుందో ఒకసారి సహోదరుడు వినాలి. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా తెలుసుకోవాలి. మరి యాచన అనగా, యాచన అంటే ఏంటి? తెలుగు పదంలో ఏంటి అర్థం? యాచన అన్నటువంటి మళ్ళీ పదానికి తెలుగు పదంలో అర్థం ఏంటి అని మళ్ళీ గూగుల్ని కానీ మళ్ళీ అలాగనే మరి యొక్క మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే మరి ఆ ఇది ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏదైనా అడగటం అని ఉంది. మనం జాగ్రత్తగా చూడాలి. రాఘవేంద్ర గారు ఏముంది పదానికి అర్థము? యాచన అంటే తెలుగు పదంలో అర్థం. ఇది యాచన అన్నటువంటి ఈ పదం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏదైనా అడగటం అని 4 పదాలకు సూచించేదిగా ఉంది. ఈ యొక్క యాచన అన్నటువంటి పదం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏదైనా అడగటం. మళ్ళీ అలాగనే మరి తర్వాత విజ్ఞాపన. విజ్ఞాపన అంటే అడగటం. 2 3 3 3 ఏమంటున్నాడు? 3 యాచన. యాచన అన్నటువంటిది ఉంది. యాచన అనగా కార్యం కొరకు అడగటం. కార్యం కొరకు అడగటం యాచన అంటే కార్యం కొరకు అడగటం. అలాగని యాచన అన్నటువంటి ఇంకో మనం కిందికి వెళ్ళి అది ఇంకా లోతుగా మనం ఆలోచన. యాచన అనగా భిక్షము అడగటం. భిక్షము అడగటం. భిక్షం అడగటం అన్నా ఏంటి అర్థం? భిక్షం అడుగుట అంటే యాచన యాచన అని అర్థం. భిక్షను అడగటం అంటే భిక్షం అడగటం, యాచించట అని అర్థం, యాచన అని అర్థం. అలాగనే విజ్ఞాపన అని అర్థం. లేకపోతే ఏమంటాడు? మరొక వ్యక్తిని అడగటం అంటాడు. అంటే టోటల్ గా యాచన అన్నటువంటి యొక్క పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే అడగటం, ఒక వ్యక్తి మరొకరిని అడగటం. అలా ఒక్కసారి కాదు. ఒక్కసారి అడిగినా, 2 సార్లు అడిగినా, 3 సార్లు అడిగినా, 10 సార్లు అడిగినా, ఎన్ని సార్లు అడిగినా యాచన అన్నటువంటి పదానికి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగటం, యాచించడం. తర్వాత విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన అంటే నాకు ఏదైనా సహాయం చేయని. అలాగనే ఆ యొక్క భిక్షం అడగటం. భిక్ష అనగా యాచించినటువంటి, యాచనలో ఉన్నటువంటి యొక్క యాచన భిక్షం అడుగుట అని అర్థం. అంటే ఈ పదాలలో ప్రసన్న బాబు గారు మరి వర్ణిస్తూ 4 విధాలైనటువంటి యొక్క పదాలను వర్ణిస్తూ వివరిస్తూ కింద ఏం చెప్పాడు? యాచన అన్నాడు కాబట్టి యాచన మరి ఆ యాచానికి మరొక పదాన్ని మనం చూస్తే భిక్ష యాచకులు అంటే భిక్షం అడిగేవారు అని అర్థం వస్తుంది. లేకుంటే భిక్షం అడుగుట అని వస్తుంది. కనుక ఇప్పుడు యేసుప్రభు ఎవరిని అడిగాడు? ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? యేసుప్రభుల వారు ఎవరిని అడిగారు? ఎవరిని అడిగాడు అన్నటువంటి విధంగా ప్రభుల వారిని కించపరిచారని, ప్రభుల వారిని కూడా తక్కువ చేశారని, యేసుప్రభుల వారిని ఎందుకు మాట్లాడుతున్నారు? బైబిల్లో ఉన్నటువంటి పదాలనే మాట్లాడాడు కదా, సొంతంగా ఏం మాట్లాడలేదు కదా. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, అక్కడ యేసు ప్రభుల వారు యాచించాడు, యాచనలు సమర్పించాడు. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికను జాగ్రత్తగా చూస్తే 5వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చూడండి 7వ వచనంలో ఏమంటున్నాడు? ఒకసారి ఆ మాటను చదువుకుందాం పిల్లరా.
శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ యాచన అని కాదు, ఒకసారి కాదు, ప్రభుల వారు తండ్రిని అడిగినటువంటి ఈ యొక్క యాచన విషయంలో, యాచన అంటే ఏకపదం, యాచనలను ప్రార్థన అన్న దేవుణ్ణి అడగటి, యాచనలు అన్న ప్రభుని అడుగుతాయి, తండ్రిని అడుగుతాయి. ఇలా తండ్రికి యాచనలను సమర్పించాడు, యాచించాడు, తండ్రిని యాచించాడు, అడుక్కున్నాడు. కొన్నిసార్లు యాచనలు బహువచనం, యాచన లేదు, యాచనలు అంటే చాలా సార్లు తండ్రిని తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు. తండ్రి నన్ను మరి ఈ యొక్క మరణము నుండి ఈ యొక్క మరణం నుండి నన్ను మరి రక్షించమని, ఈ మరణం నుండి నన్ను ఎలా నేను మరణం పొందాలో నన్ను మరి సహనమివ్వు, నెమ్మది, సమాధానమివ్వు, ఈ యొక్క మరి మరణం అన్నటువంటి యొక్క మరణం నుండి నన్ను మరి ఎలాగైనా కాపాడు అని యాచించాడంట తండ్రిని. ఏం చేశాడు యేసు ప్రభు? యాచించాడు. యాచించడం అంటే ఏంటి? అడుక్కోవడం అంటే ఏది ఎవరినో అడుక్కున్నట్టుగా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? ఏం తండ్రిని కుమారుడు అడుక్కుంటే తప్ప ఈరోజు ఈ వీడియోలు మాట్లాడుతున్నటువంటి వారందరూ మరి వాళ్ళ తండ్రులను అడుక్కోలేరా? అడుక్కున్నంత మాత్రాన ఆయన ఒకవేళ భిక్షముగాడు అని ఒకవేళ అయితాడు, భిక్షగాడు అని ఎవరంటారు చెప్పు? ఒకవేళ తండ్రి కూడా అనలేదు, కానీ పదానికి అర్థం చెప్పాడు. యేసు ప్రభుల వారు కూడా మరి అనలేదు, నేను యాచించానని చెప్తున్నాడు. అంటే తండ్రి నేను అడిగాను అనే విషయాన్ని చెప్తున్నాడు, యాచించాను అనే విషయాన్ని చెప్తున్నాడు. మళ్ళీ అడిగినంత మాత్రాన భిక్షగాడు అని అంటున్నటువంటి వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ తండ్రులని యాచించలేదా? అడగలేదా? ఏ విషయంలో అడగలేదా? మీరు మీ తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, ఆయా అవసరతల కొరకు అడిగింటారు కదా. అలాగనే ప్రేమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభుల వారు కూడా తండ్రిని యాచించాడు, అడిగాడు. అలాగనే ఎన్నిసార్లు అడిగాడు యేసు ప్రభుల వారు? సుమారుగా చాలా సార్లు అడిగాడు యేసు ప్రభు తండ్రిని, యాచించాడు తండ్రిని. మరి ఆ యొక్క శిలువ మరణానికి ముందైతేనేమి, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా ఎదుట నుండి తొలగించమని తండ్రిని యాచించాడు, అడిగాడు. ఆయనను నీ ఇష్టమే నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక అంటాడు కదా. అలాగనే మళ్ళీ అపోస్తులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద కూడా మరి నీ చిత్తం నెరవేరుతట్టు, నీ రాజ్యము మరి వచ్చునట్లు మరి ఆ తండ్రిని తాను అడగడంతో పాటు అపోస్తులకు కూడా ప్రార్థన నేర్పించాడు కదా. అడిగాడు కదా తండ్రిని రాజ్యం కావాలని, అలాగే ఈ గిన్నెను తొలగించమని. అలాగనే మరో సందర్భములో మరి లాజరు విషయంలో కూడా తండ్రి అనేక సార్లు నా మనవిని నీవు విన్నావు, మరి ఇప్పుడు కూడా వింటావన్నటువంటి నా యొక్క మనవి చేస్తున్నాను అనగా నిన్ను అడుగుతున్నాను, నేను యాచిస్తున్నాను, ఈ లాజరును ఒకసారి సమాధి నుండి బయటికి మరి రప్పించే విధంగా సహాయం చేయని తండ్రిని యాచించాడు కదా. తండ్రిని అడిగాడుగా. యాచించడం అంటే అడగడం, ఇంకోటి అనుకోవద్దండి. యాచించడం అంటే అడగడం, అడగడం, విజ్ఞాపన, ప్రార్థన, యాచన. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగటం, సహాయము అడగటం అని కూడా అనొచ్చు, సహాయం అడుగుట కూడా అనొచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభుల వారు ఎవరిని అడిగాడు?
అంటే తండ్రిని అడిగాడు, తండ్రిని యాచించాడు, తండ్రిని దగ్గర అడుక్కున్నాడు. కొన్నిసార్లు తన యొక్క పనులు కావటానికి తను చేయవలసిన సూచక్రియలు మహత్కార్యాలు చేయాలనుకున్నప్పుడు కనుక తండ్రిని ఎందుకు అడుక్కున్నాడంటే తండ్రి యేసు ప్రభు కన్నా గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన మరి సర్వలోక సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. యేసుప్రభుకు దేవుడే, పరిశుద్ధాత్ములకు దేవుడే, మానవులకు దేవుడే, సకల కోటి జీవరాశులకు సమస్తమునకు కూడా దేవుడైనటువంటి ఆ తండ్రిని యాచించాడు, అడుక్కున్నాడు. అడుక్కుంటే తప్పేంటి? విసిగితే కాంట్రవర్షన్ చేస్తున్నారు. అడిగితే తప్పేంటి? అడుక్కున్నాడు యేసుప్రభు తండ్రిని అంటే తప్పేంటి? మన ఒకవేళ వ్యక్తిగతంగా మనం తండ్రులను మన ఆయా సందర్భాల్లో మనం అడుక్కుంటాం. అడుక్కున్నారనేప్పటికీ మనం అంత మాత్రాన ఏదో లోకంలో ఉన్నటువంటి భిక్షగాళ్ళతో పోలిసి చెప్పాడని ఎందుకు అనుకుంటున్నారు? కాదు కదా! వాళ్ళు కూడా యాచన అంటే ఇతరులను అడుగుతున్నారు, అడుక్కుంటున్నారు వారి అవసరతలకు. ఈరోజు యాచించే యాచకులు వారికి కొంతమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటూ మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ వాళ్ళు యాచిస్తున్నారు, అడుక్కుంటున్నారు. వారికి సహాయం కొరకు ఏ సహాయం కావాలన్నా సహాయం కొరకు అడుక్కుంటున్నారు. తండ్రిని కుమారుడైన యేసుక్రీస్తు వారు అడుక్కోయింటే అది అడుక్కున్నాడు బెగ్గరన్నాడు తర్వాత అడుక్కునేవాడన్నాడు అని చెప్పి ఎందుకు ఇలాంటి తప్పుడుగా చిత్రీకరిస్తే వారిగా ఉంటున్నారు పిల్లరా. కనుక మరి క్రైస్తవ లోకం వెలివేస్తుందన్నటువంటి ఇలాంటి వాక్యం తెలిస్తే వెలివేయరు. వాక్యం తెలియదు కదా వాళ్ళకు. క్రైస్తవ లోకంలో మెజారిటీగా వాక్యం తెలియదు. వాక్యం తెలియని వారు ఏం మాట్లాడినా బాగుంటుంది, కానీ వాక్యము నేర్చుకున్న నీవే మళ్ళీ తల్లి పాలు దాగి తల్లి రొమ్ముని గుద్దినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు ఆర్ రాఘవేంద్ర గారు? కనుక నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా చూసి నువ్వు సత్యాన్ని ప్రకటించయ్యా. నీకెవరితో ఏం పని? నీకేమైనా స్వలాభాలు అవసరమా? మత శాఖలతో ఉంటూ ఆ మత శాఖల్లో ఉన్నటువంటి వారి అభిప్రాయాలను తీసుకొని నువ్వు వీడియో చేసి నువ్వేదో పబ్లిక్ లో వదిలి నాకేదో జ్ఞానం తెలుసని నువ్వేదో చెప్పుకుంటే మరి అది మంచిది కాదు. నీకు ఇంకా వాక్యం నేర్చుకోవాలి. నువ్వు కూడా వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా ప్రవర్తించేటటువంటి వారిగా ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ మరొకసారి నువ్వు మరొక ఈ వీడియో పెట్టినప్పుడు కూడా ఆ వీడియో మళ్ళీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ మీద కానీ అలాగనే అక్కడ నేర్చుకున్న వారని నువ్వు ఉచ్చరించి మాట్లాడావు కాబట్టి నీకు చెప్తున్నా. నీ పేరు తీసామా సహోదరుడు అని నువ్వు మళ్ళీ ఒక వీడియో కూడా తీయొచ్చేమో. అయితే మరి అక్కడ నుంచి నేర్చుకున్నటువంటి వారని నువ్వు నేను అందరమని మనవి చేస్తూ మళ్ళీ తల్లి పాలు తాగే ఈ పాలు మంచివి కాదనేది అని ఎలా అంటే కళ్ళ కౌరమెక్కి గర్వమెక్కి అలా మాట్లాడుతాడు, అలా నువ్వు మాట్లాడకూడదు అన్నటువంటిది మనవి చేస్తూ వాక్యాన్ని చూడు. ఎవరో లోకం మెజారిటీగా మరి అనుకుంటే నువ్వు అలా ఎలా అనుకుంటావు, ఎలా వీడియో చేస్తావు? కనుక ప్రియులరా జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా చూసి బైబుల్లో ఉన్న విషయాలను ప్రకటించండి. ఈ భూమి మీద ప్రతి వారు కూడా తండ్రిని యాచించి అడుక్కుంటున్నాం, అది మర్చిపోద్దు. అందరం అడుక్కుంటున్నాం. యేసుప్రభు మొదలుకొని మానవులందరూ కూడా ఎక్కడ అడుక్కున్నామా? చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:2 అంటాడు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలను మళ్ళీ చేయండి. అందరి కొరకు చేయండి యాచనలు. మన కుటుంబం కొరకు, మన క్షేమం కొరకు, మన జీవితం కొరకు, మన పిల్లల జీవితం కొరకు, సమస్తం కొరకు మన విజ్ఞాపనలను యాచనలను దేవునికి సమర్పిస్తున్నాం. యాచనలు అడుక్కుంటున్నాం దేవుని, తండ్రి మమ్మల్ని చూడు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని ఆర్థికంగా బలపరచు అని. కనుక ప్రియుడ సహోదరుడా, నీకేం చెప్తున్నామంటే వాక్య ప్రకారంగా చెప్పటానికి ప్రయత్నించు. వాక్యాన్ని వక్రీకరించి చెప్పటానికి నువ్వు ఏదైనా సిద్ధపడితే మరి నీ విషయంలో మరొక వీడియో కూడా చేయాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మాటలు విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు.